అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై వస్తున్న అత్యాచార ఆరోపణల వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ కలకలం రేపడంతో అమెరికా న్యాయశాఖ కొత్త రాగం అందుకుంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 30,000 పేజీలు ఉన్న ఫైల్స్లో ఈ వ్యవహారం బయటపడింది. పక్కా ఆధారాలు ఇందులో ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అయితే అమెరికా న్యాయశాఖ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించింది. అత్యాచార ఆరోపణలు వెరిఫై చేసినవి కావని, వాటిని వాస్తవాలుగా పరిగణించలేమని ఎక్స్లో స్పష్టం చేసింది. "1995లో ట్రంప్, ఎప్స్టీన్ నడుమ జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఓ డ్రైవర్ చెప్పిన విషయాలు న్యాయశాఖ విడుదల చేసిన ఫైళ్లలో ఉన్నాయి. ఇందులో జెఫ్రీ పేరును ట్రంప్ పదే పదే ప్రస్తావించారు. అమ్మాయిలను వేధించాడని కూడా చెప్పాడని డాక్యుమెంట్స్లో ఉన్నాయి. ట్రంప్, ఎప్స్టీన్లు తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ పత్రాలన్నీ పరిశీలించినవి కావని, ఈ ఆరోపణలు నిజాలు అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే న్యాయశాఖ తాను విడుదల చేసిన ఫైళ్లే సరైనవి కావని మరోసారి ప్రకటన జారీ చేయటం అనుమానాలకు తావిస్తోంది. ట్రంప్ ఒత్తిడి వల్లే ఫైల్స్లో నిజం లేదని మరోసారి ప్రకటన చేసిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.